మోషే నా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పు, ఎవరు నిన్ను పంపించారంటే ఉన్నవాడు అనువాడని దేవుడు, మిమ్మల్ని ఆ ఐగుప్తు నుండి విడిపించిన సామర్థ్యం కలిగిన దేవుడు మీ దగ్గర నన్ను పంపించాడని ఈ సమాధానం చెప్పని దేవుడు పంపించాడు. దేవుడు ప్రజలారా, ఈ రాత్రి లేఖనాల నుంచి నేనే అని దేవుడు తను తాను ఉదహరించుకున్న విషయాన్ని ఒక మూడింటిని మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగిస్తాను. బహుశా ఈ రాత్రి ఆ మూడింటి కోసం వెతుకుతున్నావేమో, లేదా వాటిలో ఏదో ఒక విషయం కోసం వెతుకుతున్నావో. ఇట్ డజంట్ మ్యాటర్. When you come to God, the Bible says He is the only one who can rescue you, who can lift you up. నిన్ను నన్ను పైకి లేవనెత్తగలిగిన వాడు, బలపరచగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆయన ఎలా తన ఔన్నత్యాన్ని ప్రకటించుకున్నాడో లేఖనాల నుంచి 3 విషయాలు చెప్పిన సందేశాన్ని ముగిస్తారు. మొదటి మాట నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం తీయండి. The book of Exodus chapter 15 and verse 26. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. ఆ మాట నేను చదువుతాను. బైబిల్ వారందరూ తెరిచి చూడాల్సిందిగా మనం చేస్తున్నాను. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాము. జాగ్రత్తగా గమనించండి. నీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులు కలుగు చేసిన రోగముల్లో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాట చెప్పండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటే అర్థం ఏంటన్నమాట. నాకు చాలా మంది డాక్టర్లు మా చర్చ్కి వస్తూ ఉంటారు, లేదా చాలా మంది డాక్టర్స్ నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆ సందర్భాల్లో వారితో మాట్లాడుతుంటే వారు చెప్పే మాట ఏంటో తెలుసా? వెస్లీ గారు, మేము చాలా సంవత్సరాలు కష్టపడి చదువుకున్నాం, ఈ డాక్టర్ అవ్వడానికి అనేక సంవత్సరాలు కష్టపడి చదువుకున్నాం. అయితే మేము చెప్పే మాట ఏంటంటే, డాక్టర్లుగా మేము ప్రజలకి ట్రీట్మెంట్ ఇస్తాం, కానీ స్వస్థపరిచేది మాత్రం ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. డాక్టర్లను తక్కువ చేసి మాట్లాడటంలా, వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దు నేను అంటల్లా, మందులు వాడొద్దని కూడా నేను అంటలేదు. కానీ డాక్టర్లు మనకి ట్రీట్మెంట్ అయితే చేయగలుగుతారు, కానీ స్వస్థత మాత్రం ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర నుంచి రావాలి. లేఖనాలు చదివిస్తున్నాయి, ఐ యామ్ దట్ ఐ యామ్ అని దేవుడు మాట్లాడితే, ఏంటి ప్రభువా నేనే అని నువ్వు ప్రకటించిన మాట ఏంటంటే, దేవుడు అన్నాడు నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే. ఐయామ్ ద లార్డ్ హూ హీలెత్ థీ అనే మాట అక్కడ వాడాడు. యెహోవా రఫా అనే మాటను అక్కడ హీబ్రూ భాషలో మనం చూస్తాం. దేవుని ప్రజలారా గమనించండి, స్వస్థత దేవుని దగ్గర నుంచి రావాలి. ఒకవేళ రాత్రి మీరు ఎంతమంది నిజంగా స్వస్థపరచబడగా కోరుతున్నారో నాకైతే తెలియదు, కానీ యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు చాలా మంది యేసుక్రీస్తు ప్రభుని అడిగారు, ప్రభువా మాకు స్వస్థత కావాలి. దేవుడు వారిలో ఏ ఒక్కరిని డిసప్పాయింట్ చేయలేదు.